హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే మా ఇంట్లో క్షీరాభి ద్వాదశి తులసి పూజ జరుపుకున్నాం. నాకు తెలిసిన మరికొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మేమైతే మా ఇంట్లో ఈరోజు ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చి తులసి పక్కన పెట్టి పూజనైతే చేయడం జరిగింది. ఈరోజు తులసి చెట్టులో ఒక ఉసిరి కొమ్మను కానీ లేదా ఉసిరి చెట్టును కానీ తీసుకొని వచ్చి రెండు కలిపి నాటడం అనేది ఆనవాయితీ. ప్రతి ఒక్కరూ చేస్తారు. అది ఉసిరి చెట్టు విష్ణుమూర్తిగా భావించి, తులసి చెట్టుని లక్ష్మీదేవిగా భావించి ఈరోజు పూజలు జరుపుతూ ఉంటారు. దీన్ని చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. క్షీరాభి ద్వాదశి పూజ ఎక్కువగా ఈవినింగ్స్ జరుపుతుంటారు. హిందూ సంప్రదాయంలో తులసి పూజకి విశిష్ట స్థానం ఉంది. తులసి చెట్టు లేని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి ఏమీ కాదు. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున కానీ సంధ్యా సమయంలో కానీ తులసి చెట్టు వద్ద తులసి మొక్క వద్ద దీపం పెట్టడం మన సంప్రదాయంలో ఒక భాగం. స్వామివారికి ఇష్టమైన పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అటుకులు, బెల్లం, అరటి పండ్లు ప్రసాదంగా నివేదించాం. అసలు తులసికి ఎందుకు ఇంత పవిత్రత ఇప్పుడు తెలుసుకుందాం. అసలు తులసికి ఎందుకు ఇంత పవిత్రత వచ్చిందంటే, తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు, అగ్రభాగమందు 4 వేదాలు, మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం. ఈ ద్వాదశి రోజు చాలామంది తులసి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. కుదరని వాళ్ళు ఇలా తులసికి పూజ చేసుకొని దామోదరుడికి పూజ చేసుకుంటూ ఉంటారు. తులసి కళ్యాణం వెనుకున్న కథ చూద్దాం. ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసి కళ్యాణం ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కాలనేమి కుమార్తె బృందను జలంధరుడు పెళ్లాడుతాడు. బృంద అందగత్తియే కాకుండా మహాపతివ్రత. ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది. ఏ రోజైతే తన భార్య బృంద తన పతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలా శాపం ఉంటుంది. రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అణచడానికి శ్రీహరి పూనుకుంటాడు. ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు. అదే అదనుగా భావించి లోక కంటకుడైన జలంధరుని సంహరించడానికై శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు. బృందా పాతివ్రత్యంతో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. తులసి, ఉసిరి, మాలతి ఎలా పుట్టాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు బృందపై అనురాగాన్ని పెంచుకుంటాడు. అంతటా ధాత్రి, లక్ష్మీ, గౌరీదేవి ముగ్గురు తమ తమ అంశాలతో 3 గింజలను సృష్టించి భర్త మరణంతో సతీ సహగమనం చేసిన బృందా చిత్తభస్మంతో వాటిని కల్పమంటారు. అప్పుడు గౌరీ ఇచ్చిన గింజ నుంచి తులసి, లక్ష్మి ఇచ్చిన గింజ నుంచి ఉసిరిక, ధాత్రి ఇచ్చిన గింజ నుంచి మాలతి ఉద్భవిస్తాయి. వీటిని చూసి విష్ణువు చిత్తుడై ఉంటాడు. ఈ మొత్తం సంఘటన అంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది. కాబట్టే దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తుంటారు. తులసి కళ్యాణం ఎలా చేయాలంటే, తులసి కోట ముందు రంగురంగుల ముగ్గులు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరిక మొక్కను కానీ కొమ్మను కానీ ఆ రెండింటిని ధూప దీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్పించి రకరకాల పువ్వులు, పండ్లు సమర్పించి అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి. చక్కెర పొంగలి, పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం మంగళహారతులు ఇచ్చి కళ్యాణ క్షతువును పూర్తి చేయాలి. ఈ విధంగా తులసి కళ్యాణం చేసిన వారింట త్వరలో పెళ్లి జరుగుతుందని, సకల సౌభాగ్యాలు, సిరి సంపదలతో ఆ ఇల్లు తులతూగుతుందని నమ్ముతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.